హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అశ్విని కుమార్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ మెడికోవర్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం రోబోటిక్ సర్జరీతో జీర్ణ వ్యవస్థ వ్యాధులకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో మీరు కూడా సఫర్ అవుతున్నట్టయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాం. మెయిన్గా జనాలు ఎక్కువగా రెక్లెస్నెస్ చూపించే అంశాలంటే ఏమని చెప్పుకోవచ్చు అండ్ ప్రధానంగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మనకి మెయిన్గా ఈ అజీర్ణం అవన్నీ వచ్చేది జనరల్గా ఇప్పుడు వచ్చే ఫుడ్స్తోనే అండి. చాలామంది బయట తినడానికి ఇష్టపడుతున్నారు. సో వాటి వల్ల వచ్చే కొన్ని ఫుడ్ ఎలర్జీస్ వల్ల ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య వచ్చేవి. అండ్ ఆల్సో మన ఫుడ్లో ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. చాలామంది అన్ని ప్రాసెస్ ఫుడ్స్ తినడానికి కానీ లేకపోతే ఎక్కువ రైస్ ఉండే బిర్యానీస్ అట్లాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఉన్నవి తినడానికి ఇష్టపడట్లా. సో వీటిలన్నిటి వల్ల కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అయిపోయి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానివల్లే బయట వాళ్ళ హోటల్స్లో ఇచ్చే రకరకాల పదార్థాల వల్ల కూడా మనకి ఈ అజీర్ణం అనేది బాగా ఎక్కువైపోతుంది. డాక్టర్ గారు, కొంతమంది చెప్తుంటారు ఫ్రీక్వెంట్గా స్టమక్ పెయిన్ వస్తుంది, ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు అండ్ బర్బ్స్ వస్తున్నాయి, ఫుడ్ రివర్స్ వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ విన్నప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? మీకు జనరల్గా ఈ ఫుడ్ స్టఫ్తో వచ్చేవి 1-2 రోజుల్లో తగ్గిపోతాయండి. లేకపోతే చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తీసుకోవడం కూడా తగ్గించుకుంటున్నారు. కానీ ఆ 1-2 రోజులు కూడా తగ్గని ఉంటే, లేకపోతే చాలా సివియర్ పెయిన్తో పాటు అండ్ ఏం తిన్నా వామిటింగ్ అవుతుంటే, లేకపోతే ఆగకుండా లూజ్ మోషన్స్ అవుతుంటే కనుక తప్పకుండా వెంటనే కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ఆగకుండా లూజ్ మోషన్స్ అన్నారు, అంటే ఎన్ని రోజుల పాటు ఈ సిమ్టమ్ కంటిన్యూ అవుతే డాక్టర్ని మీట్ అవ్వాలి? మనకి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీహైడ్రేషన్ అవ్వకూడదండి. సో ఈ డీహైడ్రేషన్ సెట్ ఇన్ అయిందంటే మనకి హాస్పిటల్ స్టే అనేది ప్రొలాంగ్ అయిపోతుంది. అట్లాగే మందులకి తగ్గే అవకాశం కూడా తగ్గిపోతుంటుంది. సో మనకు తెలుస్తుంది లూజ్ మోషన్స్ కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు, కానీ లూజ్ మోషన్స్తో పాటు వామిటింగ్స్ కూడా ఉంటే కనుక వెంటనే వచ్చి అడ్మిట్ అవ్వడం బెటర్. డాక్టర్ గారు, గుండెలో మంట అని చెప్తుంటారు, ఎసిడిటీ అవ్వచ్చు, యాసిడ్ రిఫ్లెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వస్తుంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్కి ఒక ఇండికేషన్ అనుకోవచ్చు, ఒక వార్నింగ్ సైన్ అనుకోవచ్చా? జనరల్గా ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని పదార్థాలు మనకు పడకుండా ఉంటాయండి. ఫర్ సపోజ్ పుల్లటివి కానీ, లేకపోతే శనగపిండితో చేసినవి, క్యాప్సికమ్, లేకపోతే డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీ, ఇట్లాంటివన్నీ చేసినప్పుడల్లా వస్తూ ఉంటాయి. ఒకవేళ మనకి వాటితో వస్తుంటే కనుక జనరల్గా ఆపేస్తే తగ్గిపోతాయి అన్నమాట. అవి ఆపినా తగ్గట్లేదు, కొన్ని చిట్కాలు వాడినా తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా వచ్చి కన్సల్ట్ అవ్వాలి ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందిలో మనం చూస్తుంటాం బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని చెప్తుంటారు, మోషన్లో సమ్ టైమ్స్ బ్లడ్ పడుతుంది అని చెప్తుంటారు, అండ్ యూరిన్ పాస్ చేసేప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉందంటారు. ఇవి దేనికి లక్షణాలు అనుకోవచ్చు? ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? కాస్త ఎలాబరేట్ చేసి చెప్తారా? జనరల్గా బ్లడ్లో మోషన్లో బ్లడ్ పడుతున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మాకు పైల్స్ వచ్చేసినాయి, ఇంకా ఇది చాలా ఘోరమైన డిసీజ్ అని ఫీల్ అవుతుంటారు. కానీ దానికి అసలు కారణము ఇందాక చెప్పుకున్నట్టు కాన్స్టిపేషన్ అండి. ఈ ఫుడ్లో ఫైబర్ తగ్గటం వల్ల, బయట ఫుడ్లు ఎక్కువ అవటం వల్ల ఈ మోషన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వక మోషన్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం స్ట్రెయిన్ చేయటం కానీ, లేకపోతే మోషనే హార్డ్గా రావటం వల్ల ఈ బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. చిన్న వయసు వాళ్ళల్లో పెద్దగా ఈ డైటరీ చేంజెస్ చేసుకుని కొన్ని లాక్సేటివ్స్ తీసుకుంటే సరిపోతుంది, కానీ పెద్ద వయసు వచ్చాక కొంచెం దాన్ని అంటే లేట్ వయసులో డెవలప్ అయిన వాళ్ళని కొంచెం ఎవాల్యుయేట్ అనేది చేయాలి. కోలనోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ కానీ చేసుకుని ఏమన్నా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయి అట్లాంటివి చూసుకోవాలన్నమాట. జనరల్గా పైల్స్ అట్లాంటివి అయితే మెడిసిన్స్తో కూడా మేనేజ్ చేసుకోవచ్చు, కానీ పైల్స్ అనుకుంటూ లేట్ చేయొద్దు. మనం ఈ క్యాన్సర్లు అవేమి ఉంటే తొందరగా కనుక్కోవచ్చు మనం ఇలాంటివి చేసుకుంటే. డాక్టర్ గారు, ఇప్పుడు జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటారు? ఏ క్యాన్సర్ అయినా సరే స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఏం కనపడవండి. సో ఇప్పుడు ఎట్లా అయిందంటే మనకి ఈ ఫుడ్లో ఫైబర్ తగ్గిపోవటం వల్ల, వెస్టర్నైజ్డ్ డైట్స్ వల్ల వాళ్ళకు వచ్చినట్లే కొలాన్ క్యాన్సర్స్ కానీ స్టమక్ క్యాన్సర్స్ కానీ తయారవుతుంది మనకు కూడా. సో మనం ఏం చేయగలమంటే స్క్రీనింగ్ లాగా చేసుకోవచ్చు. స్క్రీనింగ్ అంటే 50 years దాటిన తర్వాత ఎవరైనా సరే ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేయించుకుంటే మనకి ఇనిషియల్ స్టేజెస్ అంటే ఏ సిమ్టమ్స్ రాని స్టేజెస్లోనే మనం క్యాన్సర్ అనే గుర్తుపట్టి వెంటనే కొలనోస్కోపిక్ గానో లేకపోతే చిన్నపాటి సర్జరీల ద్వారానో మనం అవి తీసేసుకుంటే కనుక ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, కొంతమంది చెప్తుంటారు ఆకలిగా లేదు, తినాలనిపించట్లేదు, కొంచెం తినగానే పొట్ట నిండిపోతుందని చెప్తుంటారు. ఇంకొంతమందిలో చూస్తుంటాం రీజన్ లేకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఇవన్నీ దేనికి సంకేతం అంటారు?
వయసు పెరిగిందంటే కనుక అండి అది డెఫినెట్గా క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. చిన్న వయసు వాళ్ళల్లో కొంచెం టీబీ వల్ల కూడా అట్లా అవ్వచ్చు, కానీ ఈ మధ్య చిన్న వయసులో కూడా క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో చర్చించి దానికి తగ్గట్టుగా టెస్టులు చేయించుకుంటే మంచిది. యూజువల్గా ఈ సిమ్టమ్స్ అన్ని మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తుంటారు, కాస్త డెప్త్గా చెప్తారా? డెఫినెట్గా 40 దాటిన వాళ్ళలో ఎక్కువ చూస్తున్నామండి. ఇప్పుడు వరకు బాగానే ఉన్నాం, అన్నీ అరిగిపోయినాయి, మాకు ఇప్పుడు ఏంటి అరగట్లేదంటే కనుక ఇంకా బాడీ వయసు రీత్యా కొంచెం చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా డైటరీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మేము ఒకప్పుడు తినగలిగాము, ఇప్పుడు కూడా తినొచ్చు అనుకుంటే కొంచెం కష్టమే అవుతుంది. లేకపోతే ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాల్సి వస్తుంది. బట్ బాడీ చెప్పిన సంకేతాలు పాటిస్తూ కొంచెం డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటే అసలు మందుల అవసరం కూడా పడదన్నమాట. డైటరీ మోడిఫికేషన్స్ అన్నారు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది, అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఎలాంటి ఫుడ్ అంటే డెఫినెట్గా మనకి ఏదైతే హెల్దీ అని ఎక్కడ అన్ని చోట్ల చెప్తారు కదండి, హెల్దీ ఫుడ్ అని చెప్పి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ద హెల్దీయెస్ట్ ఫుడ్ అండి. ఇంకా నాన్ వెజ్ మసాలాలు అంటారా అప్పుడప్పుడు తీసుకోవడంలో తప్పులేదు, డెఫినెట్గా బాడీకి ప్రోటీన్ కావాలి, కానీ అదే పనిగా తీసుకోకూడదు. మీరు ఇంకోటి అడిగారు, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లాగైతే చిన్నపిల్లలకి 8 to 10 hours ఇంపార్టెంటో అలాగే వయసు పెరిగిన కొద్దీ మనకు కూడా ఒక 6 to 8 hours అనేది డెఫినెట్గా నిద్ర అనేది ఉండాలి. ఆ టైంలోనే బాడీ అంతా రిపేర్ చేసుకుంటుంది, లేకపోతే తిన్నది బాగా అరాయించుకుంటుంది. ఇవన్నీ నిద్ర అనేది లేకపోతే డెఫినెట్గా జీర్ణకోశ సంబంధ వ్యాధులు కూడా డెఫినెట్గా మనలో చూస్తూ ఉన్నాం ఈ మధ్య. డాక్టర్ గారు, ఆహారం తీసుకునేప్పుడు కొంతమంది ఫుడ్ తీసుకునేప్పుడు సరిగా మింగుడు పడటం లేదు, అడ్డుపడ్డట్టుగా అనిపిస్తుంది, చాలా బాదరింగ్గా ఉంది, తినలేకపోతున్నాం, కొంచెమే తినడం వల్ల నీరసం వస్తుంది, రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తుంటారు. దీనికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? ఒకటి కొన్నిసార్లు ఇది గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల రావచ్చు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ అంటే పొట్టలో పూత వల్ల కూడా రావచ్చు. సో ఒక తేలికపాటి అల్ట్రాసౌండ్ ఒకటి, అండ్ డెఫినెట్గా ఏజ్ ఉన్న వాళ్ళైతే కనుక ఎండోస్కోపీ అయితే తప్పకుండా చేయించుకోవాలి. డాక్టర్ గారు, జనరల్లీ డాక్టర్ని అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీట్ అవుతే దీని తీవ్రత కొంతవరకైనా తగ్గించవచ్చు అంటారు? మనకి ఏదైనా ఫుడ్ స్టఫ్స్తో తేడా వస్తుందని మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ పుల్ల తేపులు అనేది రావటం కానీ, లేకపోతే ఎక్కువ కాలం కాన్స్టిపేషన్ అనేది పర్సిస్ట్ అవ్వటం కానీ, లేకపోతే మోషన్లో బ్లడ్ చూడటం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక తిన్న వెంటనే కడుపు ఉబ్బరించటము, సరిగ్గా మోషన్కి వెళ్ళలేకపోవటం, ఇవన్నీ ఉంటే కనుక అంటే ప్రొలాంగ్గా ఉండే కనుక ఒక 2-3 రోజులు ఎవరికైనా ఉండొచ్చు. దాన్ని దాటి కూడా ఉంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అయితే మంచిది. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా కడుపు ఉబ్బరం అవ్వచ్చు, వికారం అవ్వచ్చు, కొంత గిడ్డినెస్ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు వీటిని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలంటారు? నొప్పితో కూడుకున్నవైతే కనుక చాలా సీరియస్గా తీసుకోవాలండి. మనకి ఎప్పుడు పర్టికులర్ ఫుడ్స్తో వస్తుందని తెలిస్తే కనుక ఆ ఫుడ్ ఆపేసి చూసి మనకు బాగానే ఉంటే కనుక పర్లేదు, కానీ నొప్పి అనేది ఉంటే కనుక కొంచెం సీరియస్గానే తీసుకుని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. జాండీస్ వచ్చినప్పుడు అది కాలేయం లేదా పిత్తాశయ సమస్యలకి సంకేతం అని భావించాలంటారా? కరెక్ట్, తప్పకుండా. జాండీస్ అనేది ఎందుకు వస్తుందంటే బిలిరుబిన్ ఎక్కువ అవటం వల్ల వస్తుంది. దాని సింథసిస్ కానీ డిశ్చార్జ్ కానీ లివర్ నుంచే జరుగుతుందన్నమాట. సో అది సరిగ్గా జరగనప్పుడు, లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు, లేకపోతే లివర్ నుంచి జ్యూసెస్ బయటికి వెళ్ళే దారి అడ్డుపడినప్పుడు, ఈ పిత్తాశయ రాళ్ళు ఉన్నప్పుడు, అట్లాంటివప్పుడు మనకి జాండీస్ అనేది బయటపడుతుంది. సో డెఫినెట్గా వెళ్ళి డాక్టర్ సంప్రదించి దానికి తగ్గట్టు టెస్టులు చేయించుకుంటే మంచిది. డాక్టర్ గారు, ఇది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు అంటారా? జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందండి. కొంతమందికి ఈ పిత్తాశయం రాళ్ళు అనేవి చాలామందికి ఫ్యామిలీస్లో చూస్తున్నాను నేను. సో అది మనం చాలామంది అడుగుతుంటారు, ఎందుకు వచ్చింది మాకు ఇది, మేమైనా తిండిలో తప్పుగా తిన్నామా అట్లా. జనరల్గా అదేమి ఉండదండి. ఈ పిత్తాశయంలో రాళ్ళు అనేది జెనెటిక్గా కూడా రావచ్చు, లేకపోతే ఏజ్ పెరిగే కొద్దీ కూడా డెవలప్ అవ్వచ్చు. అంతేగాని జనరల్గా తిండి వల్ల వచ్చేవి ఉండవు. జీర్ణ వ్యవస్థ క్యాన్సర్స్ అనుకుంటే ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు? స్టార్టింగ్ స్టేజ్లో కనిపించే రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ స్టేజ్లో అంటే పొట్టకి సంబంధించింది అయితే కనుక తిన్న వెంటనే ఫుల్గా అనిపించడం, అంటే ఇంకా తినలేమనిపించడం, లేకపోతే వాంతుల్లో బ్లడ్ కనపడటం కానీ, లేకపోతే ఇప్పుడు మోషన్ దగ్గరకు వస్తే కనుక అది పూర్తిగా మోషన్ వెళ్ళనట్టు అనిపించటము,
మోషన్లో బ్లడ్ కనపడటము, ఇట్లాంటివి ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కలిస్తే మంచిది. డాక్టర్ గారు, అసలు వాట్ ఈజ్ రోబోటిక్ సర్జరీ? రోబోటిక్ సర్జరీ అంటే మేము రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయండి. ఏదైతే మనం ల్యాప్రోస్కోపీలో చేతులతో చేయాల్సి వస్తుందో ఆ రోబోటిక్ ఆర్మ్స్ని పేషెంట్ దగ్గర పెట్టేసి మేము ఒక కన్సోల్లో చూసుకొని కూర్చొని అక్కడ వాటిని మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక అసిస్టెంట్ పక్కనే ఉంటారు కానీ వేరే అట్లు మార్చడానికి అది కానీ, బట్ బేసికల్గా మేము ఒక పక్కన కూర్చొని పేషెంట్ మీద రోబోట్ ఆర్మ్స్ ఉంటే దాంతో ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏదైతే అంటే ప్రొలాంగ్డ్ సర్జరీస్ ఉంటాయో ఆ టైంలో సర్జన్ అనేవాడు కొంచెం టైర్డ్నెస్ లోను కాకుండా తర్వాత స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి చేతులు అంటే వణుకొచ్చు, కొంచెం వైబ్రేషన్ రావచ్చు, కానీ ఇదైతే స్టేబుల్గా ఆపరేషన్ చేయటం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎక్కడైతే మనం మామూలుగా వెళ్ళలేని కోణాలు ఉంటాయో రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వాటిల్లో కూడా వెళ్ళి మనం సర్జరీ చేయగలిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్లీ డాక్టర్ సర్జరీ చేస్తే ఓకే, కానీ రోబోటిక్ సర్జరీ అనగానే కాస్త భయపడుతుంటారు. అంతా రోబోనే చేసేస్తుందా, కాస్ట్ ఎలా ఉంటుంది, రికవరీ టైం ఎలా ఉంటుంది, క్యూర్ అవుతామా, మళ్ళీ రికవర్ అవుతుందా ప్రాబ్లం, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రోబో చేయదండి సర్జరీ, సర్జనే చేస్తారు. కాకపోతే ప్రెసిషన్ ఎక్కువ కావటానికి కోసం రోబో అనే దాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటారనమాట. డెఫినెట్గా సర్జరీలో ఎటువంటి తేడా ఉండదండి. ఆ సర్జరీ కనుక మనకి పూర్తిగా అవ్వట్లేదు అనిపిస్తే కనుక డెఫినెట్గా ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సిందే, అంతేగాని రోబోటే చేస్తాను అని కూర్చోడానికి లేదు. కాకపోతే రోబో వల్ల మనం చేతులు ఎట్లాగైతే బయట తిప్పి ఎట్లాగా చేయగలము సర్జరీ, అంతే సులువుగా మనము పేషెంట్ లోపల కూడా చేసుకోవచ్చు అనమాట. సో భయపడటానికి ఏం లేదండి, ఇవన్నీ టైం టెస్టెడ్. సో తప్పకుండా రోబో అనేది మనిషి మాట వింటుంది. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. లాప్రోస్కోపిక్ సర్జరీతో కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు డాక్టర్ గారు? రోబోటిక్ సర్జరీ అనేది మెయిన్గా ఎక్కడైతే లాప్రోస్కోపీ అంటే స్టిఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, అవి ఎంత మూమెంట్ ఎక్కువ మనం చేయలేం. ఇదేంటంటే మన రిస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో ఇన్స్ట్రుమెంట్ యొక్క చివర అట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల పెల్విస్ అంటే పొత్తికడుపు కింద భాగంలో ఇంకా ఆ ఏరియాలో సర్జరీస్ కానీ, లేకపోతే అప్పర్ జిఐ ఈసోఫేజియల్ సర్జరీస్ కానీ, లేకపోతే థొరాక్స్లో ఉండే సర్జరీస్ కానీ, ఇవన్నీ చాలా సులువుగా అయిపోతుంటాయి మాకు. ఎక్కడైతే ఆ స్టిఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల మనకి బ్లీడింగ్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంటుందో, లేకపోతే మన చెయ్యి అలసిపోయినట్లు అవుతుందో, ఇవన్నీ మనకి రోబో సర్జరీలో కనపడవు అనమాట. అండ్ తప్పకుండా ఈ మూమెంట్ ఎక్కువ ఉండటం వల్ల డిసెక్షన్ కానీ, లేకపోతే చుట్టూతా ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ బ్లీడింగ్ తగ్గించుకోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా అడ్వాంటేజెస్ అనేవి రోబోతో ఉంటాయి. రోబోటిక్ సర్జరీని దేనికి వాడతారు డాక్టర్ గారు? లైక్ ఇప్పుడు క్రానిక్ డిసీజెస్కి వాడతారా, క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారా, లేదంటే మనం మాట్లాడుకున్నట్టుగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులకి యూజ్ చేస్తారా? దేనికి వాడతారు? బేసికల్గా ల్యాప్రోస్కోపీ కానీ రోబో కానీ ఎందుకు వచ్చినాయి అంటే అండి, ఇంతకుముందు పొట్టలో ఆపరేషన్ చేయాలి అంటే పైనుంచి కింద దాకా కట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఏది ఎక్కడో ప్రాబ్లం ఉందో తెలిసేది కాదు కొన్ని సర్జరీల కోసం. అయితే ఇదైతే కనుక చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం సర్జరీ చేస్తాం కాబట్టి దానివల్ల అడ్వాంటేజెస్ అనేది అనేకం ఉంటాయి. అండ్ మనకి ఈ ఇందాక చెప్పుకున్నట్టు బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఈ సర్జరీస్ ఏవైతే కనుక మనకు మెయిన్గా రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ కానీ, లేకపోతే కొన్ని సమయాల్లో కొన్ని సర్జరీస్లో మనం పెద్ద పేగు మొత్తం తీసేయాల్సిన అలాంటి సర్జరీస్ కానీ, లేకపోతే ఈసోఫేజియల్ సర్జరీస్ కానీ, మనం బేసికల్గా ఏదైతే పొట్టలో లాప్రోస్కోపిక్గా చేయగలమో అదన్నీ హెర్నియా సర్జరీలు కూడా చేస్తున్నాము, గాల్ బ్లాడర్ సర్జరీలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఖర్చు రోబో వాడటం వల్ల కొంచెం డెఫినెట్గా లాప్రోస్కోపీ కంటే ఎక్కువే ఉంటుంది, కానీ బట్ అందుకనే చూసుకొని ఏదైతే లాప్రోస్కోపీలో బాగా కష్టం అవుతుందో అనిపిస్తుందో దానికి అప్పుడు ఆ రోబో అనేది వాడటం మాత్రం డెఫినెట్గా శ్రేయస్కరం. పెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే, బ్లడ్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుంటే, అండ్ రికవరీ టైం గురించి మాట్లాడుకుంటే, రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు మనకి పైనుంచి కింద కట్ చేయటం వల్ల పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది.
రోబోటిక్ సర్జరీ చూసుకుంటే ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు అంటే మ్యాక్సిమం 1 సెంటీమీటర్ ఉంటాయి అన్నమాట. సో ఈ 1 సెంటీమీటర్ ఉండేవి మనకి నెక్స్ట్ డే కల్లా చాలా వరకు పెయిన్ తగ్గిపోతుంది పేషెంట్కి. ఏదైతే 3 రోజుల వరకు పెయిన్ ఉంటుందో ఓపెన్ సర్జరీ చేస్తే, ఇదైతే నెక్స్ట్ డే అంటే ఆ రోజు తప్పించి నెక్స్ట్ రోజు కల్లా చాలా వరకు పెయిన్ తగ్గిపోతుంది. అట్లాగే బ్లీడింగ్ అనేది, హ్యాండ్లింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి టిష్యూ, అండ్ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం సర్జరీ చేస్తాం కాబట్టి ఆ హ్యాండ్లింగ్ తక్కువ అవటం వల్ల బ్లీడింగ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అండ్ అయినా సరే మనకి ఒక మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది అండ్ 3D విజన్ ఉంటుంది ఈ రోబోటిక్ అనేది. దాంట్లో మనం ఈ బ్లీడింగ్ అనేది ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉపయోగం, అంటే మామూలుగా మేము పెద్ద సర్జరీలు అయితే కనుక ఒక 2-3 బ్లడ్స్ రెడీ పెట్టుకుని చేసుకుంటాం అనమాట. దీనికి అంత మెల్లమెల్లగా దీనికి కూడా రెడీ పెట్టుకున్న ఎమర్జెన్సీకి ఉంటుందని చెప్పి వాడకం అనేది తక్కువ ఉంటుంది డెఫినెట్గా బ్లడ్స్ అనేవి. డాక్టర్ గారు, సర్జరీ అనగానే రకరకాల భయాలు వెంటాడతాయి పేషెంట్స్ని. 100 డౌట్స్ అడుగుతుంటారు కొంతమంది. కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. రోబోటిక్ సర్జరీ మీరు ఒకవేళ చేయాలనుకుంటే పేషెంట్స్ నుంచి ఎక్కువగా వినిపించే మిత్స్ ఏం చెప్తారు? అదే మీరు ఇందాక అడిగినట్లు, రోబోట్ చేస్తుందా సర్జరీ, అది అన్న పాడైపోతే ఎట్లా ఉంటుంది, లేకపోతే నొప్పి ఎక్కువ ఉంటుందా, మెయిన్గా ఏంటంటే రోబో ఏమన్నా తేడా చేస్తే ఎలా చేస్తుందని అదే చెప్తున్నారు. రోబో అనేది కంప్లీట్గా మనిషి హ్యాండ్స్లోనే ఉంటుంది. అండ్ అది టైం టెస్టెడ్ కాబట్టి అన్నీ టెస్ట్ చేసే, ఒకసారి బయట మనకి యానిమల్ టెస్టింగ్ లేకపోతే వేరే టెస్టింగ్ చేసే అప్పుడే మనుషుల మీద ప్రయోగిస్తారు కాబట్టి మనం ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, జనరల్గా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు? క్యాన్సర్ స్టేజ్ ఏదైనా సరే, మనం ఏదైనా సరే ఎప్పుడైనా సర్జరీ చేద్దాం అనుకున్నాం, అది ఓపెన్ కానీ లాప్రోస్కోపీ కానీ ఏదైనా సరే. సో మనకి రోబోతో సులువుగా అవుతుంది అనుకుంటే కనుక, లేకపోతే పేషెంట్కి ఈ తక్కువ పెయిన్ కానీ బ్లీడింగ్ తక్కువ అవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అన్నిటిలో స్టేజ్ కానీ కాకుండా ఎక్కడైతే వాడగలమో అక్కడ అన్ని చోట్ల వాడుకోవచ్చు మనం. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది ఈ క్రానిక్ డిసీజెస్కి చాలా వరకు కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే కొంచెం అక్కడికి వెళ్తే అది ఇంజ్యూర్ అవుతుందేమో, ఇక్కడికి వెళ్తే ఇది ఇంజ్యూర్ అవుతుందేమో అని భయపడుతూ కొంచెం వెనకాడతామో, అలాంటప్పుడు ఈ రోబో 3D విజన్ వల్ల, మ్యాగ్నిఫైడ్ విజన్ వల్ల, ప్లస్ అది చాలా కార్నర్స్లో కూడా వెళ్ళగలగటం వల్ల మనం డెఫినెట్గా బెటర్ సర్జరీ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి డాక్టర్ గారు మెడికోర్ హాస్పిటల్లో? మనకి రోబో ఉందండి. అండ్ వేరే డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే మనకు ఒక 640 స్లైస్ సిటీ ఉంది. మనకి ఎక్కడ సిటీ యాంజియోగ్రామ్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. అట్లాగే మనకి రేడియోథెరపీ కానీ లేకపోతే పెట్ సిటీ స్కాన్ కానీ ఇట్లా న్యూక్లియర్ మెడిసిన్ కానీ ఇవి చాలా అందుబాటులో ఉన్నాయండి. అండ్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ క్యాత్ ల్యాబ్, అంటే మనకి ఎక్కడైతే కార్డియాక్ స్టెంటింగ్ జరుగుతాయి అవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లాప్రోస్కోపీ కానీ ఈ రోబో కానీ అన్నీ హై ఎండ్ అవైలబిలిటీ ఉన్నాయండి. సో తప్పకుండా మీరు వచ్చి వాటి ఉపయోగించుకోవచ్చు. డాక్టర్ గారు, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మోషన్లో బ్లడ్ పట్టడం అనేది చాలామంది సిగ్గుపడో లేకపోతే ఎట్లాగో దాస్తారు కొన్నాళ్ళు. రేర్ కేసెస్లో అంటున్నారు డాక్టర్ గారు? రెగ్యులర్గా కూడా కొంచెం వయసు ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, బయటకు వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్ఎంపీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో పైల్స్ అని చెప్పేస్తారు సరిగ్గా ఎగ్జామిన్ చేయకుండా. సో ఆ పైల్స్ అనే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, ఈ లోపు క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ అనే వాళ్ళని కన్సల్ట్ చేసి, అందరికీ సర్జరీలు చేసేము, ఎవరికి అవసరమైతే వాళ్ళకే సర్జరీలు చేస్తాము. సో ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీలు చేస్తారని అపోహ పెట్టుకొని రాకుండా ఎలాంటి టెస్ట్లతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే డాక్టర్? సిగ్మాయిడోస్కోపీ అని ఒక సింపుల్ టెస్ట్ ఉందండి. దానికి ఎంటీ స్టమక్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ వెంటనే వచ్చిన వెంటనే 1 గంటలో టెస్ట్ అయిపోతుంది. దాంతో మనం సింపుల్గా తెలుసుకోవచ్చు బ్లీడింగ్ ఉంటే కనుక అక్కడ క్యాన్సర్ ఉందా, లేకపోతే పైల్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా అసలు ఏం లేదా, జస్ట్ మోషన్ గట్టిగా అవటం వల్లే అవుతుందని కూడా తెలుసు, కాన్స్టిపేషన్ వల్ల అని తెలుసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా. ఈ మధ్యకాలంలో ఈ కొన్నిసార్లు ఈ కొలనోస్కోపీ లేకపోతే సిగ్మాయిడోస్కోపీ అనే వాడకం ఎక్కువ అవటం వల్ల ఎర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది.
వాళ్ళకి సర్జరీ కూడా అవసరం పడకుండా కొలనోస్కోపిక్గానే ఆ ట్యూమర్ని తీసేయగలుగుతున్నారు. సో పేషెంట్ అనేవాడికి ఎక్కువ రోజులు తినకుండా ఉండాల్సిన అవసరం లేకుండా 2-3 రోజే డిశ్చార్జ్ చేయటము, ఇట్లాగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో స్కోపీలు ఈ మధ్య ఏదైతే ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ అవి చేసుకోవడానికి మాత్రం వెనకాడకూడదు. వాటి వల్ల చాలా మన బాడీ మీద స్ట్రెస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ కూడా, ఎందుకంటే ఇనిషియల్గా తెలుసుకున్నాం అనుకోండి, దాని తర్వాత రేడియోథెరపీలు అంటారు, కీమోథెరపీలు, ఇవేం అవసరం లేకుండా ఫస్ట్లో తెలుసుకుంటే క్యాన్సర్ని వెంటనే క్యూర్ చేసేస్తున్నాడు మొత్తం. డాక్టర్ గారు, క్యాన్సర్ అనగానే ఫస్ట్లీ చాలా మందికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇవన్నీ గుర్తొస్తాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్తో దాన్ని నయం చేయొచ్చు అంటారు? అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే అది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రోబోటిక్ సర్జరీ అనేది ఒక మాధ్యమం మాత్రమే అండి. సో క్యాన్సర్ రికరెన్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి జనరల్గా స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి. సో 1-2 స్టేజెస్ అయితే కనుక మనం క్యూర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. 3-4కి వచ్చేటప్పటికి మనకి కీమోథెరపీలు కానీ రేడియోథెరపీలు కానీ ఎక్స్ట్రా తర్వాత ఇవ్వటం కానీ ముందు ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకే చాలామంది ఇప్పుడు ఏంటంటే హెల్త్ చెకప్లు పెడుతున్నారు, లేకపోతే బ్రెస్ట్కి అయితే కనుక మ్యామోగ్రామ్స్ చేస్తున్నారు, ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లకి అయితే కనుక ఎండోస్కోపీ కొలనోస్కోపీలు చేస్తున్నారు. సో ఇవన్నీ దానికోసమే ముందుగా కనిపెట్టి ఆ క్యాన్సర్ బర్డెన్ అనేది తగ్గించడానికే చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ మన బర్త్డే చుట్టుపక్కల పెట్టుకుంటే ఒక 40 దాటిన తర్వాత చాలా, ఇప్పుడు అట్లాగే హార్ట్ విషయం కూడా చాలామంది తెలియక 27, 26 అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ, బట్ అట్లీస్ట్ 40 తర్వాత మనకు స్క్రీనింగ్ అనేది చేసుకుంటే చాలా వరకు ఎర్లీగా కనుక్కొని మనం అంటే లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు, హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.